సార్, నేను మీ బండి బాగు చేయగలను. జైపూర్ రాజస్థాన్ బయట పొడవైన జాతీయ రహదారి. డిసెంబర్ నెలైనా ఎండ కక్కుతోంది. ఆకాశం నీలం కాదు, బూడిద రంగులో ఉంది. గాలిలో ఎర్రటి రాజస్థానీ ధూళి ఎగురుతూ రోడ్డును కప్పేస్తోంది. ఆ ధూళి మధ్యలో ఒక చిన్న నీడ వంగి వంగి కదులుతోంది. పేరు గోలు. వయసు 11 దాటిందేమో లేదేమో. బట్టలు చిరిగి రంగు ఎగిరిపోయి బూడిదవయ్యాయి. కాళ్ళు బర్నింగ్ రోడ్డుకి నేరుగా తగులుతున్నాయి. రబ్బర్ చెప్పులు కూడా లేవు. కాని ఆ చిన్న కళ్లలో ఆకలి ఉంది. ఆకలి కంటే ఎక్కువ ధైర్యం ఉంది. ఆ ధైర్యం పేదరికాన్ని కూడా గెలుచుకునే శక్తి. గోలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రోడ్డు పక్కనే ఉంటాడు. డస్ట్బిన్ లోపల తలపెట్టి ప్లాస్టిక్ బాటిల్స్ ఏరుకుంటాడు. షాపుల వెనకాల ఇనుప డబ్బాలు వెతుకుతాడు. పాలిథిన్ ముక్కలు సేకరిస్తాడు. ఆ చిన్న చేతులు రోజూ 30 నుంచి 50 రూపాయలు సంపాదిస్తే ఆ రోజు పొట్ట నిండుతుంది. లేకపోతే ఆకలితోనే రోడ్డు పక్కన పడుకుంటాడు. ఆకాశం దుప్పటి, రోడ్డే మంచం. 2 ఏళ్ల క్రితం ఒక రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. తండ్రి రామ్సింగ్ జైపూర్లోని పెద్ద కంపెనీలో బెస్ట్ మెకానిక్. ఎవరైనా కారు తీసుకొచ్చినా రామ్సింగ్ జీ కో దిఖావో అనేవారు. గోలు రోజూ స్కూల్ బ్యాగ్ పక్కన పెట్టి టిఫిన్ బాక్స్ తీసుకుని తండ్రి గ్యారేజీకి వెళ్లేవాడు. గంటల తరబడి పక్కన కూర్చుని చూసేవాడు. ఏ స్క్రూ ఎక్కడుంటుంది, ఏ వైరు ఎలా కనెక్ట్ అవుతుంది, ఇంజన్ ఎలా గర్జిస్తుంది, అన్ని గుండుమీద గీతల్లా గుర్తుండిపోయాయి. ఆ రాత్రి బిజ్లీ లేదు. ఇల్లు చీకట్లో మునిగిపోయింది. అమ్మంది, రామ్జీ బయట తలుపు వేసేయ్. తండ్రి బయటకు అడుగు పెట్టగానే ఒక వేగంగా వచ్చిన ట్రక్కు ఒక్క క్షణంలో ప్రాణాలు తీసేసింది. అమ్మ షాక్లో హాస్పిటల్కి పరిగెత్తింది. 3 రోజుల్లో ఆమె కూడా పోయింది. గోలు ఒంటరైపోయాడు. అప్పట్నుంచి రోడ్డే ఇల్లు, ఆకాశమే దుప్పటి, ఆకలే స్నేహితుడు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలు. ఎండ కక్కుతోంది. ఒక నల్లని మెర్సిడెస్ బెంజ్ GLE రోడ్డు మీద వస్తోంది. లోపల కరణ్ ఒబెరాయ్, జైపూర్లోని టాప్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ యజమాని. ఢిల్లీలో 300 కోట్ల డీల్ ఫిక్స్ కాబోతోంది. ఫోన్లో లైవ్ మీటింగ్ జరుగుతోంది. అకస్మాత్తుగా కారు ఠక్ ఠక్ అని హిచ్కిస్తూ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఇంజన్ నుంచి పొగలు కక్కుతున్నాయి. డ్రైవర్ రమేష్ భయంతో బయటకు దిగాడు. సార్, ఇంజన్ సీజ్ అయినట్టుంది. కరణ్ కోపంతో బయటకొచ్చాడు. ఇప్పుడే మీటింగ్, త్వరగా మెకానిక్ పిలువు. ఫోన్ చేశారు. సార్, ట్రాఫిక్ ఉంది, 45 నిమిషాలు పడుతుంది. కరణ్ గుండెలు బాదుకున్నాడు. అప్పుడే ధూళి మధ్యలోంచి గోలు నెమ్మదిగా వచ్చాడు. చిన్న గొంతుతో, సార్, నేను మీ కారు రిపేర్ చేస్తాను అన్నాడు. రమేష్ అరిచాడు. అరే చిన్నబుడ్డా, పోరాయిటుంచి, ఇది నీ నాన్న సైకిల్ కాదు. చుట్టూ 4 పెద్దవాళ్లు నవ్వుకున్నారు. కాని కరణ్ ఒక్కసారి గోలు కళ్లలోకి చూశాడు. అందులో భయం లేదు, నమ్మకం ఉంది. పిలువతన్ని అన్నాడు. గోలు దిగులుగా ముందుకొచ్చాడు. పేరు? గోలు సార్. ఇంత పెద్ద కారు ఎలా రిపేర్ చేస్తావ్? గోలు గొంతు తడిసి, సార్, నా నాన్న ఈ కంపెనీ గ్యారేజీలోనే మెకానిక్. నేను రోజూ టిఫిన్ తీసుకెళ్లి అతని పక్కన కూర్చునేవాణ్ణి. గంటల తరబడి పక్కన కూర్చుని చూసేవాడు. ఏ స్క్రూ ఎక్కడుంటుంది, ఏ వైరు ఎలా కనెక్ట్ అవుతుంది, ఇంజన్ ఎలా గర్జిస్తుంది, అన్నీ గుండుమీద గీతల్లా గుర్తుండిపోయాయి. ఒక్కసారి చూడనివ్వండి అన్నాడు. సరే, చెయ్యి. గోలు బోనట్ తెరిచాడు. ఇంజన్ నుంచి గాఢమైన వేడి వస్తోంది. రోడ్డు మీద పడి ఉన్న ఒక పాత ఇనుప రాడు తీసుకున్నాడు. ఇంజన్ లోపలికి తొంగి చూశాడు. కాయిల్ ప్యాక్ కనెక్షన్ లూజ్ అయింది. ఒక చిన్న వైబ్రేషన్లో క్లిప్పు జారిపోయింది. ఆ రాడ్డుతో నెమ్మదిగా దాన్ని బిగించాడు. మళ్లీ ఒక ఇగ్నిషన్ వైర్ పొజిషన్ సరిచేశాడు. సార్, ఇప్పుడు కీ తిప్పండి. రమేష్ నవ్వు అణుచుకుంటూ కీ తిప్పాడు. మొదట ఠక్ ఠక్. గోలు, 1 నిమిషం అని మళ్లీ ఒక చిన్న అడ్జస్ట్మెంట్. ఇప్పుడు ట్రై చేయండి. కీ తరిగింది. ఇంజన్ గర్జించింది. పూర్తిగా సిల్కీ స్మూత్. కారు రెడీ. కరణ్ నోలు తెరుచుకుని నిలబడిపోయాడు. రమేష్ కళ్ళు పెద్దవయ్యాయి.
చుట్టూ నవ్వుతున్న వాళ్లు మాటలాపేశారు. గోలు మాత్రం చిన్నగా నవ్వాడు. గర్వంతో కాదు, తన నాన్న బోధించిన విద్య పనిచేసిందని సంతోషంతో. కరణ్ నెమ్మదిగా గోలు దగ్గరకొచ్చి, నీ నాన్న ఇప్పుడేం చేస్తాడ్రా అని అడిగాడు. గోలు కళ్ళు తడిశాయి. సార్, నాన్న అమ్మ ఇద్దరూ రోడ్ యాక్సిడెంట్లో పోయారు. అప్పట్నుంచి నేను ఇలాగే కూడా ఏరుకుంటూ బతుకుతున్నాను. కరణ్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది. ఆ చిన్నపిల్లవాడు ఎంత ఒంటరిగా ఉన్నాడో అర్థమైంది. ఆ క్షణంలోనే అతని మనసులో ఒక నిర్ణయం పడిగా పడింది. గోలు, ఇక నుంచి నువ్వు ఒంటరివి కాదు, నా దగ్గరికి రా. నీ జీవితం ఇక్కడి నుంచి మారబోతోంది. గోలు వెనక్కి అడుగువేశాడు. సార్, నా బట్టలు మురికిగా ఉన్నాయి, కారు పాడైపోతుంది. కరణ్ నవ్వి, కారు మురికి బట్టలతో పాడవదురా, మురికి మనసుతో పాడవుతుంది. నీ మనసు స్వచ్ఛంగా ఉంది. రా, కూర్చో. గోలు మొదటిసారి ఏసీ కార్లో కూర్చున్నాడు. చల్లని గాలి మొహంలో తగిలింది. మొదటిసారి పెద్ద బంగ్లా గేటు దాటాడు. గేటు తెరుచుకున్నప్పుడు లోపల ఉన్న పెద్ద లాన్ ఫౌంటైన్ చూసి నోరు తెరుచుకున్నాడు. నౌకరు అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. కరణ్ అన్నాడు, ఇది గోలు, ఇక నుంచి ఇది తన ఇల్లు కూడా. గోలు ఇంటి గడప దగ్గరే నిలబడిపోయాడు. సార్, నేను లోపల అడుగు పెట్టనా? కరణ్ నవ్వి, ఈ ఇల్లు ఇక నీది కూడా, రా రా లోపలికి. మొదటి స్నానం గోలువెచ్చని నీటితో. మొదటి కొత్త బట్టలు నీలం టీషర్ట్, క్రీమ్ ప్యాంట్, సాఫ్ట్ చప్పలు. గోలు అద్దంలో తనను తాను చూసి గుర్తుపట్టలేకపోయాడు. డైనింగ్ టేబుల్ మీద పూరీ, ఆలూ, సబ్జీ, దాల్, సలాడ్, గులాబ్ జామున్. గోలు కూర్చునే ముందు, సార్, నేను నేలమీద కూర్చుని తింటాను అన్నాడు. కరణ్ కుర్చీలాగి, ఎవరి గుండె ఆకాశంలాంటిదో వాడు ఏ కుర్చీకైనా అర్హుడురా, కూర్చో. ఆ రాత్రి కొత్త గదిలో గోలు ఒంటరిగా ఉన్నప్పుడు తడికళ్లతూ దిండును హత్తుకొని ఏడ్చాడు. అమ్మా, నాన్న, మీరుంటే చూసేవారు కదా మీ గోలు ఇంత పెద్ద ఇంట్లో ఉన్నాడని. మరుసటి రోజు కరణ్ అతన్ని జైపూర్లోని టాప్ స్కూల్లో చేర్చాడు. మొదటి రోజు యూనిఫామ్ ధరించి గేటు దగ్గర నిలబడితే కాళ్లు వణుకుతున్నాయి. అందరూ హైఫై బ్యాగ్సు, షూసు. గోలు ఒక్కడే భయంతో. కరణ్ అతని భుజం పట్టుకుని, నీ గతం నీ భవిష్యత్తుని నిర్ణయించదురా, నువ్వు ఇక నా బిడ్డవిలాంటివాడివి అని చెప్పి 10 ఏళ్లు ఎగిరిపోయాయి. అదే కంపెనీలో, ఒకప్పుడు అతని తండ్రి మెకానిక్గా పనిచేసిన కంపెనీలో ఇప్పుడు గోలు ఒబెరాయ్ చీఫ్ ఇంజనీర్. కొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ లాంచ్ ఈవెంట్. హాల్ నిండా మీడియా, సీఈఓలు, మంత్రులు. స్టేజ్ మీద గోలు మైకు పట్టుకుని నిలబడ్డాడు. నేను ఇప్పుడు ఏమైనా ఉన్నానంటే ఒకే ఒక్క వ్యక్తి వల్ల. ఆయన రోడ్డు మీద ఏరుతున్న నన్ను ఎత్తుకుని జీవితమిచ్చారు అని చెప్పి స్టేజ్ నుంచి దిగి ముందు వరుసలో కూర్చున్న కరణ్ ఒబెరాయ్ పాదాలకు దండం పెట్టాడు. సార్, ఇక నన్ను సార్ అని పిలవద్దు, మీరు నా తండ్రివి. మంత్రులు. కరణ్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఇద్దరూ కౌగిలించుకున్నారు. పూర్తి హాల్ నిలబడి చప్పట్లు కొట్టింది. చాలామంది కళ్ళు తడి అయ్యాయి. ఎవరో ఒకరు గుసగుసలు. ఇదే గోలు కదా, ఆ కూడా ఏరే పిల్లవాడు. ఒక చిన్న మంచి పని, ఒక క్షణంలో తీసుకున్న నిర్ణయం, ఒక కోటీశ్వరుడి గుండెలో పుట్టిన మమత, ఒక అనాథ పిల్లవాడి జీవితాన్ని ఎట్టా మార్చేసిందో చూశారా? ఇది కేవలం కథ కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది మనకు చెప్పే సందేశం. ఒక్క చిన్న అవకాశం, ఒక్క మంచి మనసు ఒక జీవితాన్ని స్వర్గం చేయగలదు. మీ కళ్లల్లో కూడా నీళ్లు వస్తే ఈ కథను ఎవరికైనా షేర్ చేయండి. ఎవరో ఒకరికి ఈరోజు ఆశ కావాలేమో. ఎవరో ఒకరు గోలు లాంటి పిల్లవాడు మీ చుట్టూ ఉండి ఉండవచ్చు. ఒక్క చిన్న మంచి పని ఒక జీవితాన్ని మార్చగలదు. జై హింద్. లవ్ యూ ఆల్.